హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. బిర్యానీస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ కర్రీకి మనం చేసే మసాలాతో మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఈవెన్ బ్యాచులర్స్ అయినా, కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తున్నాను. ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేయాల్సిన రెసిపీ. మన ఛానల్లో ఇంకా చాలా డిఫరెంట్ చికెన్ కర్రీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి ఇనీషియల్గా నార్మల్ మ్యారినేషన్ చేస్తున్నాను. ఇంతే, ఈ మూడే యాడ్ చేసి ఒకసారి చికెన్ ఈ ఉప్పు, పసుపు, కారంకి కలిసేలాగా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మనం మసాలాలు ఇవంతా ప్రిపేర్ చేసుకునే లోపు ఈ చికెన్ మ్యారినేట్ అయిపోతుంది. ఒక 10 to 15 minutes అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇలా చూసారు కదా, అంత చికెన్ అంతా ఇలా ఉప్పు, పసుపు, కారంతో కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో మసాలా కోసం ఒక మిక్సీ జార్లో అన్నీ పచ్చివే యాడ్ చేస్తున్నాము, ఏవి ఫ్రై చేయట్లేదు. 1 స్పూన్ ధనియాలు, ఒక 1 స్పూను జీలకర్ర, కొంచెం క్యాష్యూస్, ఒక 1/2 స్పూను గసగసాలు, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీ కోసం ఒక పెద్ద టమాటో తీసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో కర్రీకి సరిపోను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను, సో ఆయిల్ హీట్ అవ్వకముందే యాడ్ చేస్తున్నాను. మీరైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. వాటిలోనే కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆనియన్, పచ్చిమిర్చిలో కలిసి పచ్చివాసన పోయేలాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన వెంటనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేయాలి. టొమాటో కూడా మనం పచ్చి టొమాటోనే మిక్సీ చేసాం కాబట్టి ఇక్కడ టొమాటోలో నుంచి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఇలా టొమాటో కూడా కుక్ అయిన తర్వాత ఒక ఫుల్ స్పూను పెరుగు యాడ్ చేశాను. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల గ్రేవీ చాలా స్మూత్గా వస్తుంది. కంపల్సరీ ఒకసారి ఇలా పెరుగు యాడ్ చేసి ట్రై చేయండి. ఈ 1 స్పూన్ పెరుగు ఈ గ్రేవీ మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇదంతా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఈ కర్రీలో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి ఈ గ్రేవీతో ఈ చికెన్ పీసెస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా కలుపుకున్నాక ఈ చికెన్లోంచి వాటర్ వచ్చి బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా లిడ్ పెట్టేసి ఒక 20 minutes వరకు కుక్ చేసుకుంటే ఇలా చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఇలా ఇంకొకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా కర్రీలో యాడ్ చేయాలి. ఈ మనం యాడ్ చేసిన మసాలా అంతా కర్రీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా కూడా అన్నీ పచ్చివే మిక్సీ చేసాం కాబట్టి ఇవి కూడా ఒక 10 minutes లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా, ఇలా అంతా కలిపేసి లిడ్ పెట్టేసి ఇంకో 5 minutes మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కుక్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి కొంచెం గ్రేవీ ఉండేలాగా యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 minutes లిడ్ పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా, అంతా ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ టైంలో మనం
కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత కసూరి మేతి ఇలా క్రష్ చేసి యాడ్ చేయండి. కసూరి మేతి ఉన్నంటే కంపల్సరీ యాడ్ చేయండి, చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. లేకపోతే స్కిప్ చేసి మెంతికూర ఉన్న యాడ్ చేసుకోవచ్చు. అది లేదంటే ఓన్లీ కొత్తిమీర యాడ్ చేసుకోండి. బట్ కసూరి మేతి ఉంటే మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగా యాడ్ అవుతుంది. ఇలా అంతా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే, ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే కుక్ చేస్తున్నాను. ఇక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి కర్రీ గ్రేవీ అంతా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇదంతా ఒకసారి కలిపేసుకొని నేను గ్రేవీ టెక్స్చర్ చూపిస్తాను చూడండి. ఎంత తిక్కు గ్రేవీనో, మరీ తిక్కుగా కాకుండా మరీ వాటర్గా కాకుండా మంచి గ్రేవీ. చపాతీతో అయినా రోటీతో అయినా మనం బిర్యానీస్తో అయినా వైట్ రైస్తోనైనా కలుపుకొని తినడానికి చాలా చక్కగా ఉంటుంది. చికెన్ కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, చిన్న పీస్ కూడా మిగలదు. ఒక్క పూటకే కర్రీ అంతా కంప్లీట్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.